రీసెంట్‌గా మేఘాలయాల్లో జరిగిన మర్డర్ హిస్టరీ గురించి మీకందరికీ తెలిసిందే కదా! ఆ మిస్టరీ ఛేదించిన తర్వాత హౌరా అనిపించింది. అంతకు మించి జరిగింది ఈ మధ్యప్రదేశ్ మర్డర్ కేస్‌లో. భార్య ఏడ్చిన కన్నీరుని చూసి అయ్యో పాపం! ఆమె జీవితం ఏమైపోతుందో అనుకున్నారు అక్కడికి వచ్చిన బంధుమిత్రులంతా. అసలేం జరిగింది అంటే మధ్యప్రదేశ్‌లోని థార్ జిల్లాకు సంబంధించిన ఓ వ్యాపారి అదే దేవకృష్ణ అనే వ్యాపారి ప్రియాంక అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇది పెద్దలు కుదిర్చిన పెళ్ళే. అయితే వీళ్ళిద్దరూ చాలా అన్యోన్య దాంపత్యం చేస్తూ ఉండేవారు. ఈ నెల 7వ తేదీన దేవకృష్ణని దుండగులు అత్యంత దారుణంగా హత్య చేశారని ఫిర్యాదు మేరకు అక్కడికి వెళ్లారు పోలీసులు. ప్రియాంక చెప్పిన వివరాల ప్రకారం ప్రియాంక మంచి గాఢ నిద్రలో ఉండగా ఆమెని రూమ్‌లోనే లాక్ చేసి దుండగులు ఆమె నగలను అలాగే భర్తను చంపి వెళ్లారని, నగలను తస్కరించి వెళ్లారని చెప్పి ఆమె మొసలి కన్నీరు కార్చింది. అయితే ఒక్కసారిగా అక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పోలీసులకు సీన్ కొంచెం తేడాగా కనిపించింది. ఎక్కడ దొంగతనమైన జాడలే కనిపించలేదు. ఇంతలో ఆరా తీయడం మొదలుపెట్టారు. ప్రియాంకని ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారు. ఆ ఎంక్వైరీలో ఇంక ప్రియాంక నిజం ఒప్పుకోవాల్సొచ్చింది. సుపారీ ఇచ్చి తన భర్తను ఈజీగా చంపించేసింది. అసలేం జరిగిందంటే ప్రియాంక మీద డౌట్ వచ్చిన పోలీసులు ప్రియాంక కాల్ డేటాని ఒక్కసారిగా చెక్ చేశారు. ఆ డేటాలో కమలేష్ అనే పేరుతో చాలా కాల్ రికార్డ్స్ కనిపించాయి. అంతటితో ఆగలేదు పోలీసులు. ప్రియాంకని ఇంకా గట్టిగా గర్జించి అడగడం స్టార్ట్ చేశారు. వెంటనే ప్రియాంక నిజం ఒప్పుకోవాల్సొచ్చింది. కమలేష్‌తో తనకి ఉన్న అక్రమ సంబంధమే హత్యకు కారణమేంటో తెలిస్తే మీరు నిజంగా షాక్ అవ్వకమానరు. ప్రియాంకని హత్య ఎందుకు చేశావు అని అడిగితే ఆమె చెప్పిన ఆన్సర్ ఏంటి అంటే తన భర్త నల్లగా ఉన్నాడు. తనకి సరిపోడు. అందుకనే హత్య చేయించాను అని చెప్పి ఆమె చెప్పింది. భర్త నల్లగా ఉంటే చంపించేస్తారా? అంటే ఒక కలర్ తక్కువగా ఉన్నవాళ్ళు పెళ్లి చేసుకోకూడదా? పెళ్ళికి గుణం ముఖ్యం కానీ రంగు కాదు అంటారు. ఇక్కడ మరోసారి రంగే ముఖ్యమని తేలింది. మీరేమంటారు? కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.